హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మీ రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దామండి. బిక్కరగా సంతోషముగా ఆయన సన్నిధిలో ఆయన నామంలో మనం ఆరాధించడానికి వచ్చాము, స్తుతించడానికి. ఆయన వాక్యమును విని బలపరిచి ఇక్కడ ఉన్న వాక్యాన్ని తీసుకెళ్ళి అనేక మంది సువార్త ప్రకటించే బిడ్డలుగా మనం ఆశీర్వదించబడడానికి వచ్చాము. కాబట్టి అందరూ కూడా మీ యొక్క హృదయపూర్వకంగా రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా చెప్దామండి హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన చేసిన మేలులు ఎప్పుడు కూడా మనము మరవకూడదండి. సో ఆయన చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి ఆయనని స్తుతిద్దాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సాగరములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సాగరములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ అందరూ చెప్తామండి. అందరూ చప్పట్లు కొడతాం సంతోషంగా. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ